యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో సంఘమంతటికి యూట్యూబ్లో ఈ వర్తమానాన్ని వీక్షిస్తుంటున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారు కదూ? నా వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము అని తెలియచేయటానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు అందిస్తున్నటువంటి వర్తమానాలు మిమ్మల్ని ఎంతో ఆత్మీయంగా బలపరుస్తున్నాయని నేను విశ్వసించి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. రండి, మేము ఈ స్థలములలో మోకరించినట్లయితే ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధన కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయాలను సిద్ధపరిచినట్లు మేము ఈ స్థలములలో మోకరించగలిగినటువంటి వారు మోకరించండి. మన శిరములు వంచి మన ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచి ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనలో ఆయన సంపూర్ణ సాన్నిధ్యాన్ని మనమందరము అనుభవించినట్లు ఎవరికి వారంగా మన హృదయాలను ప్రభు సన్నిధిలో కృమరించుకుంటూ ప్రార్థన చేద్దాం. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియమైన తండ్రి, జీవాధిపతి, మా నమ్మదగిన దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా ప్రభువా, గడిచిన వారమంతటా మీ సజీవమైనటువంటి రెక్కల చాటును మీరు మమ్మల్ని భద్రపరిచి సంరక్షించి మరో పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలోనికి మీరు మమ్మల్ని ప్రవేశింపచేసిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. మీ పిల్లలంగా మీ పాదముల చెంతకు చేరి మీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తుంటుండగా మా స్తుతుల ద్వారా మీ అత్యున్నతమైనటువంటి నామాన్ని మీరు మహిమ ఆపాదించుకోమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీ పిల్లలంగా మీ కృప కొరకు మేము కనిపెడుతుంటుండగా దేవా, మమ్మల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. దేవా, మీరు మా పట్ల చేసినటువంటి మేలుల కొరకు, ఉపకారముల కొరకు, మా కుటుంబాలకు మీరు ఇస్తున్నటువంటి క్షేమమును బట్టి, సంరక్షణను బట్టి నిత్యము ప్రభు మీ ప్రసన్నత, మీ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచుతూ ఉన్న విధానమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ భయంకరమైనటువంటి ప్రభుని విపత్తులో ప్రభు మీరు మమ్మల్ని కాపాడుతుంటున్నటువంటి మా రక్షక మీకు స్తోత్రాలు. ప్రభా అయ్యా, ఈ భయంకరమైనటువంటి విపత్తు నుంచి ప్రభునిన మా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మీరు విడుదల ప్రసాదించమని ప్రభునిన అయ్యా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభా అయ్యా, బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా, రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరైతే ప్రభునిన సమస్యలతో ఉన్నారో ప్రభా, సమాధానం లేకుండా ఉన్నారో ప్రభునిన, ఏ సమస్యల చేతైతే వారు సతమతమవుతున్నారో ప్రభునిన, ప్రతి సమస్యను ప్రభునిన వారి పక్షంగా మీ దాసునిగా మీ పాదముల చెంతకు తీసుకుని వచ్చి ప్రార్థిస్తుంటుండగా దేవా, వారిని మీరు దర్శించి వారు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిలో నుంచి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగిన మీ నామములో వారికి సంపూర్ణ విడుదల మీరు ప్రసాదించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా నైనా, ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధన ద్వారా మీరే మహిమ పొందుకోండి ప్రభా. మా గొప్పతనము కొరకు కాదయ్యా, మేమేదో కనబడాలి అని కాదయ్యా. అయ్యా, వాక్యము ప్రభునిన వెల్లడి అగుటతోడనే మాకు వెలుగు కలుగుతుందని నీ వాక్యము సెలవిస్తుంది కనుక ప్రభా అయ్యా, ఈ యూట్యూబ్ లో ప్రభునైన వాక్యాన్ని వీక్షిస్తుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు సంధించమని ప్రార్థిస్తున్నాను, దర్శించమని ప్రార్థిస్తున్నాను. వారి అంతరంగాలలో మీ ఆత్మ క్రియ జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, వెత్తబడుతున్నటువంటి వాక్యము దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోకుండగా అయ్యా, వినిచినటువంటి ప్రతి ఒక్కరి అంతరంగాలలో నూరంతలుగా వాక్యాన్ని మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, మీ దాసుడు ప్రభు మరో సందేశాన్ని మీ పక్షంగా నిలవబడి అందించటానికై సిద్ధపడుతుండగా
అయ్యా మీ దాసుని ప్రభునినా మీ సిలువ చాటును మీరు మరుగుపరచండి. విత్తనై ఉన్నటువంటి మాటలు ప్రభునినా ప్రతి ఒక్కరి అంతరంగాలలో ప్రభునినా క్రియ చేయనిమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీ ఆత్మ నడిపింపు దయచేయండి అయ్యా. అయ్యా నా స్వజ్ఞానం చేత గాని ప్రభుని నా సొంత మాటలు ఏమీ కూడా ప్రభునినా అయ్యా నాలో నుండి రాకుండగా నాలో మీరుండి ప్రభునినా నన్ను మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని మాకు ప్రభునినా ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి అవసరమగు శ్రేష్టమైనటువంటి మీ జీవము గల మాటలు మీరు అందించుకొని నీ పరిశుద్ధ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ప్రభా. అయ్యా మా సంఘానికి దేవా, అయ్యా మా సంఘ కుటుంబాలకు ప్రభునినా మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి సహోదరికి యవనస్తులకు యవనాండ్రులకు అయ్యా సండే స్కూల్ బిడ్డలకు ప్రత్యేకంగా ప్రభునిన వృద్ధులకు పెద్దలకు ప్రభు సార్వత్రిక సంఘాలన్నిటి కొరకు మీ దాసునిగా నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. మీరు ఇస్తున్న క్షేమమును బట్టి సంరక్షణను బట్టి కాపుదలను బట్టి మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా వాక్య సందేశంలోనికి వెళుతూ ఉంటుండగా వాక్యం నీది ప్రభునినా మాట్లాడుతున్నటువంటి మీ దాసుడు నీవాడు మీ పక్షంగా నిలబడుతూ ఉంటుండగా ప్రభునినా మీరే మాకు బోధకునిగా ఉండి మాకు కావలసినటువంటి మీ జీవము గల మాటలు మీరే మాట్లాడించి మీరే మహిమ పొందుకోమని మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారయోగ్యమగునట్లుగా మీరే కృప చూపి సహాయం చేసి మాతోను మీరు మాట్లాడి మీ అత్యున్నత నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామమున స్తుతులు చెల్లించి ఆరాధించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమా, యూట్యూబ్లో ఈ ప్రశస్తమైనటువంటి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామంలో మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వార్లరా, ప్రారంభంలో ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. గడిచిన కొన్ని రోజుల క్రితం నేను ఒక పాస్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినప్పుడు ఆ పాస్టర్ గారు చాలా వేదనతో బాధతో ఈ మాటలు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఆయన ఒక గృహాన్ని దర్శించారు. ఆ గృహ యజమాని, ఆ యొక్క యజమాని యొక్క కొడుకు పాస్టర్ గారిని డబ్బులు లేక గృహాన్ని దర్శించాడు అని సైడు మాటలతో, సూటిపోటి మాటలతో సేవకుని యొక్క హృదయాన్ని గాయపరిచేటట్లుగా మాట్లాడారంట. ప్రియులారా, ఇది గుర్తెరిగినటువంటి ఆ దైవజనుడు హృదయంలో చాలా బాధపడుతూనే వారితో చాలా ప్రేమగా మాట్లాడి వారి కొరకు ప్రార్థించి వెళ్ళిపోతుంటున్నటువంటి ఆ దైవజనుడికి ఆ గృహ యజమానురాలు కొంత కానుక ఇస్తూ ఉంటుంటే ఆ సేవకుని నోట వచ్చినటువంటి మాట ఏంటంటే, అమ్మ, నేను గృహాన్ని దర్శించడానికి వచ్చింది కానుక కొరకు కాదు, నా పిల్లలు ఎలా ఉన్నారో చూడటానికి నేను వచ్చాను అన్న మాట చెప్పి ఈ కానుక మీ దగ్గరే ఉంచండి. దేవుడు నన్ను పోషిస్తున్నాడు, నాకు కావలసినటువంటి ప్రతి అవసరత ఆయన తన కృపలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు అని ఆ తల్లితో చెప్పటం జరిగింది. ఇది చాలా విచారించదగ్గ విషయం. ఈ లాక్డౌన్ సమయంలో సేవకుడు మన గృహాన్ని దర్శించటం, అది మన కుటుంబాలకు, మన బిడ్డలకు ఆశీర్వాదకరమని గుర్తెరగాల్సినటువంటి ఆ కుటుంబం సూటిపోటి మాటల చేత కానుక కొరకు వచ్చాడు అన్నట్లుగా సేవకుని యొక్క హృదయాన్ని గాయపరిచినట్లుగా మాట్లాడటం, అది ఏ మాత్రము కూడా మనకు, మన కుటుంబాలకు అది ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సేవకుని అంటున్నటువంటి నీవు దేవుని హృదయాన్ని కూడా గాయపరుస్తున్నావు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి.
ఈ లాక్డౌన్ సమయంలో సేవకుడు మా గృహాన్ని దర్శించాలి అని అపేక్ష, ఆకాంక్ష, ఆ తృష్ణ నీకుండాలి, మన కుటుంబాలకు ఉండాలి అనే విషయాన్ని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ కుటుంబం వలె మన కుటుంబాలు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ప్రారంభంలో ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని రావటం జరిగింది. ప్రియమైన వారలారా, మరో సందేశాన్ని ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనలో మనము విందాం. తద్వారా మనము ఆధ్యాత్మిక మేలులు పొందుతాం. సేవకుని యొక్క హృదయంలో దేవుడు పెడుతున్నటువంటి ఆ భారము, సేవకుని యొక్క హృదయంలో నుండి దేవుడు మనకిస్తున్నటువంటి ఆ వాక్య ప్రత్యక్షత మన హృదయాలను నిజముగా దర్శిస్తూ ఉంటే మన జీవితాలలో ఏ మార్పు వస్తుంది అనేది మన అంతరంగాలకు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నతోనే వర్తమానాన్ని వినడానికి మన హృదయాలు మనము సిద్ధపరుచుకుందాం. ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనలో మరో నా వాక్య సందేశం ఏమిటంటే, సాతానుగాడి యొక్క వ్యూహాలు మనము ఎలా కనిపెట్టాలి, సాతాను యొక్క తంత్రాలు మనం ఎలా తెలుసుకోవాలి అనే అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొని రాగోరుతూ ఉన్నాను. సాతానుడు దేవుని మీద ఉన్నటువంటి కోపాన్ని మన మీద తీర్చుకుంటాడు. మనల్ని దేవునికి విరోధంగా మార్చటానికి వాడు వ్యూహాలు పన్నుతూ ఉంటుంటాడు. మనము మన శత్రువుని గురించి మనము తెలుసుకోవాలి, వారి వ్యూహాలు మనము తెలుసుకోవాలి. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ మొఘలుల సామ్రాజ్యాన్ని ప్రారంభించడానికి కారణమైనటువంటి బాబరు యొక్క విజయ రహస్యం ఏమిటంటే, అతన్ని గూర్చి వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఆయన యుద్ధ తంత్రానికి అతడు నైపుణ్యాన్ని వహించినటువంటి వాడు అని బాబరును గూర్చి ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. అలెగ్జాండర్ కానీ బాబర్ కానీ యుద్ధానికి వెళ్ళారంటే వ్యూహాలు ఆలోచన చేస్తారు. ఆ శత్రువు యొక్క బలాబలాలేంటో తెలుసుకుంటారు. డైరెక్ట్గా వారు యుద్ధానికి వెళ్ళరు. శత్రువు యొక్క బలహీనత ఏంటో తెలుసుకుంటే వారి మీద విజయం సాధించడానికి పెద్ద పనేమీ ఉండదు. అందుకొరకే వీరు గొప్ప విజయాలు సాధించగలిగారంటే శత్రువు యొక్క బలహీనతలేంటో ముందుగా తెలుసుకొని అప్పుడు యుద్ధానికి వెళ్తారు. అందుకే వారి గొప్ప విజయాలు వారు తమ సొంతం చేసుకున్నారు. సేమ్ యాస్టిస్ సాతానుడు కూడా నీ బలహీనతలను తెలుసుకుంటాడు. నీ బలహీనతలను బట్టే వాడు నిన్ను లొంగ తీసుకుంటాడు, దేవునికి దూరం చేస్తాడు. వాడు తన వలలో చిక్కించుకుంటాడు. అపవాది కాడి క్రింద ఎంతో మంది బందీలైపోయారు. నీ బలహీనతలేంటో వాడికి బాగా తెలుసు. ఆ విషయాన్ని మనము గుర్తెరగం. నీ బలహీనతలను వాడు అడ్వాంటేజ్గా తీసుకుంటాడు, నేను దేవునికి దూరం చేయటానికి. హబక్కుకు 1:15 రాయబడినటువంటి మాట ఏంటంటే, వాడు గాలం వేసి మనుషులందరినీ గుచ్చి లాగి తన వలలో చిక్కించుకుంటున్నాడు, గంతులు వేస్తున్నాడు. వాడు వేసేటటువంటి వలలకు, వాడు వేసేటటువంటి ఎరలకు, వాడు వేసేటటువంటి ఆకర్షణలకు చాలా మంది లొంగిపోతా ఉన్నారు, పడిపోతా ఉన్నారు, ఆకర్షితులైపోతా ఉన్నారు, వాడికి బందీలైపోతా ఉన్నారు. వాడి వలలో చాలా మంది చిక్కుకుపోతూ ఉన్నారు. ఈరోజు చాలా మందికి ఏం కావాలంటే గుర్తింపు కావాలి.
ఈరోజు సమాజాన్ని పరిశీలించి చూడండి, సంఘాన్ని పరిశీలించి చూడండి. సమాజంలోనన్నా సంఘంలోనన్నా ప్రజలకు ఏం కావాలంటే గుర్తింపు కావాలి. నన్ను ప్రజలు గుర్తించాలి, నేను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా కనబడటం కొరకు ఆ వ్యక్తి ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఇది సాతాను తంత్రాలలో ఒక తంత్రము అనే విషయాన్ని మనము గుర్తెరగాలి. చాలా వేదనకరమైనటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఒక సంఘంలో జరిగినటువంటి సంఘటన, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఎలక్షన్ లో ఆ సంఘంలో ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ వ్యక్తి ప్రెసిడెంట్ గా నిలబడటం కొరకు ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు, కొంతమంది యవనస్తులకు ఎంత విచారకరం, డ్రింకింగ్ పార్టీ ఇచ్చాడంట ప్రియులరా. అంటే ఒక సంఘానికి, క్రీస్తు శరీరానికి సాదృశ్యమైనటువంటి సంఘానికి ఒక నాయకునిగా ఎన్నిక చేయబడేటటువంటి ఒక ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ట్రెజరీ కావచ్చు, వారు నిలబడటం కొరకు ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారో, అంటే సాతానుడు వారిని ఎడగా వాడుకుంటున్నాడు అనే విషయాన్ని వారు గుర్తెరగలేకపోతూ ఉన్నారు. యోధాలోనికి ఎప్పుడైతే సాతానుడు ప్రవేశించాడో, ప్రభువుని అప్పగించుటకు తగిన సమయాన్ని యోధా కనిపెడుతూ ఉన్నాడు. ఈరోజు చాలా మందిలోనికి సాతానుడు ప్రవేశించాడు. ఇలాంటి పెద్దలు ఉండటం వల్ల సంఘానికి అవమానం, దేవునికి అవమానం. వీరిని బట్టియే అందుజనుల ఎదుట దేవుని నామం దూషించబడుతుంది. ప్రియమైనటువంటి వారు, చాలా వేదనతో ఈ మాటలు నేను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. అటు సమాజంలో కావచ్చు, నేను ఎలక్షన్కి, ప్రెసిడెంట్ ఎలక్షన్కి వారికి ఓటు ఉండదు, ఏమీ ఉండదు. యవనస్తులు తప్ప తాగి తమ జీవితాలను పాడు చేసుకునేటటువంటి యవన బిడ్డలు లేకపోలేదు. భయంకరమైనటువంటి త్రాగుడికి బానిసైపోతా ఉన్నారు. ఈ ఎలక్షన్ పేరిట భయంకరంగా యవన బిడ్డలు ఆ త్రాగుడికి బానిసై తమ యొక్క శరీరాలను ఎంతగా పాడు చేసుకుంటున్నారంటే చాలా వేదన కలుగుతూ ఉంది ఆ పరిస్థితులను వింటూ ఉన్నప్పుడు. ఈరోజు గుర్తింపు కొరకు చాలా తాపత్రయపడతా ఉన్నారు నేటి సమాజంలో, సంఘంలో. అపవాదికి దేవుడు ఒక సింహాసనాన్ని ఇచ్చాడు. దేవునికి నమ్మకంగా బ్రతకాల్సినటువంటి అపవాది దేవుని యొక్క సింహాసనాన్ని వాడు కావాలి అని అనుకున్నాడు. వారికి అధికారికాంక్ష, దేవుని కంటే నేను గొప్ప స్థాయిలో ఉండాలి అని అనుకున్నాడు. అందుకోసమే వాడు మూలకు త్రోయబడ్డాడు. ప్రియమైన వారులారా, ఈరోజు మన రేంజ్ ఏంటో, మన స్థాయి ఏంటో, మన స్థితి ఏంటో చూపించుకోవటానికి కాదు ఈ లోకంలో దేవుని పిల్లలంగా మనము బ్రతుకుతున్నది. క్రీస్తు స్వరూప్యాన్ని, క్రీస్తు ఎలాగైతే ఈ లోకంలో జీవించాడో, ఎంత దీనునిగా ఈ లోకంలోనికి వచ్చాడో, ఎంతగా తను తాను ఉపేక్షించుకున్నాడో, క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండాలని ఆయన బోధించినటువంటి ఆ బోధలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అంతరార్థాన్ని గుర్తెరగాల్సినటువంటి ఆయన పిల్లలమైనటువంటి మనము అధికారాల కొరకు, పదవుల కొరకు ఎంత తాపత్రయపడుతున్నాము. ఇది సాతాను గారి యొక్క ఎరలో, తంత్రములో ఒకటిగా మనము భావించాలి. మరికొందరికి జ్ఞానమును గూర్చినటువంటి గర్వం, వారికి జ్ఞానం ఉంటే మిగిలినటువంటి వారు చాలా తక్కువగా కనబడతారు. వీళ్ళకి నా అంతటి జ్ఞానవంతుడు ఎవరూ లేరు అన్నట్లుగా వీరు ఫీల్ అయిపోతా ఉంటారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడినటువంటి మాట,
ఎప్పుడైతే ఇలాంటి జ్ఞాన గర్వము వారిలోనికి వస్తుందో దైవిక జ్ఞానము వారికి అసహ్యమైపోతా ఉంటది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం ఉండదు. జ్ఞానం కలిగినటువంటి వాడికి ఒక్క మాట లోతుగా నాటుకుంటుంది. దైవిక జ్ఞానం కలిగినటువంటి వాడికి. అజ్ఞానికి నువ్వు 1000 మాటలు చెప్పు, ఏ మాత్రము కూడా పట్టించుకోడు. వాడు మూర్ఖుడిగా ప్రవర్తిస్తాడు. ఎందుకోసం అంటే వారి జ్ఞానము దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి జ్ఞానము. అది స్వజ్ఞానము. అక్కడ ప్రతి నీచ కార్యము, అల్లరి, మత్సరము, గొడవలు, కక్షలు, విమతములు. దైవిక జ్ఞానములో అది ఉండదు. దైవిక జ్ఞానములో ఏముంటది అంటే యాకోబు తన పత్రికలో రాశాడు 3వ అధ్యాయము 16-17 వచనాల్లో మనము చూస్తే అది సులభముగా లోబడుతుంది. పైన వచ్చు జ్ఞానము అది పవిత్రమైనది, అది సులభముగా లోబడుతుంది. అందులో వేషధారణ ఏమీ ఉండదు. ఏ జ్ఞానము కలిగి మనము జీవించాలో ఆ జ్ఞానము మనము కలిగి జీవించుకుండగా నేను జ్ఞానిని అన్నట్లుగా ఈరోజు చాలా మంది గర్విస్తూ ఉన్నారు. దేవునికి నచ్చనటువంటిది గర్వము. ప్రియులరా, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించే దేవుడు. మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి మాటే. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైనటువంటి మనస్సు. ఈరోజు ఏ జ్ఞానం కలిగి మనము మన ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు కొనసాగుతున్నాము అనేది దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్నగా మనము భావించాలి. దావీదు యొక్క కొడుకు అబ్షాలోము ఇశ్రాయేలీలలో అంత అందగాడు లేడు. ప్రియులరా, అబ్షాలోము యొక్క అందాన్ని చూడటానికి ఇశ్రాయేలీలందరూ కూడా తెగ ఆరాటపడేవారంట. తనకున్నటువంటి హెయిర్ని బట్టి అతడు గర్వించాడు. తండ్రి యొక్క సింహాసనాన్ని అతడు కోరుకున్నవాడిగా, తండ్రి మీదే తిరుగుబాటు చేసేటట్లుగా చేసింది అతనిలో ఉన్నటువంటి గర్వం. చివరికి దేనిని బట్టి అయితే అతడు గర్వించాడో అదే తన ప్రాణాన్ని తీసింది. మీకు అందరికీ తెలుసు, యోబాబు బాణములు కొట్టి అతన్ని చంపేశాడు. మస్తికి వృక్షానికి అతడు వేలాడుతుంటున్నటువంటి సందర్భంలో ఇర్మియా గ్రంథములో దేవుడు రాయించినటువంటి మాట, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. భూమి మీద కృప చూపుచున్నటువంటి దేవుని బట్టి మాత్రమే మనము అతిశయించాలి. 20వ కీర్తన 7వ చరణంలో రాయబడినటువంటి మాట, కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైనటువంటి యెహోవాను బట్టి మాత్రమే అతిశయించాలి. ఈ రోజు నీ అతిశయము నీ జ్ఞానమును బట్ట, ఈ రోజు నీ అతిశయము నీ అందమును బట్ట, ఈ రోజు నీ అతిశయము నీ స్థితిగతులను బట్ట, నీ ఉద్యోగం బట్ట, మరి దేనిని బట్టి నీ అతిశయం? అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయించను. ఈరోజు మనము అతిశయించాల్సింది దేవునిలో, దేవునిని బట్టి. ప్రియమైన వారులారా, ఆలోచన చేయమని నేను ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాను. డిఎల్ మూడీ అనేటటువంటి భక్తులు అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, బీ హంబుల్ ఆర్ యు విల్ స్టంబుల్. నువ్వు తగ్గింపు కలిగి ఉండకపోతే తప్పక త్రుట్టెళ్ళిపోతావు. ఈరోజు చాలా మంది తగ్గింపు కలిగి లేరు కనుకనే వారు త్రొట్టిల్లిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వరకుచ్చుండునో వానినే దేవుడు దృష్టిస్తాను అని అన్నాడు. ప్రియులారా, 66 యెషయా గ్రంథం 2వ వచనంలో మరో మాట చెప్పమంటారా? మరో భక్తుడు అన్నటువంటి మాట, ప్రైడ్ ఈస్ ద షట్ అప్ సోల్, పుట్ ఆన్ ఫస్ట్, పుట్ ఆన్ లాస్ట్ అని అన్నాడు. ప్రియులారా,
ఆ మాట యొక్క ఉద్దేశం ఏమిటంటే, గర్వము అనేటటువంటి వస్త్రాన్ని మొదటగా తొడుక్కుంటారంట, మళ్ళా చచ్చే వరకు కూడా ఆ వస్త్రాన్ని కొంతమంది తీయరంట ప్రియులరా. చచ్చే వరకు కూడా అపవాదిగాడు వేసేటటువంటి ఆ గర్వము అనే వస్త్రాన్ని వారు తొడుక్కుంటారు, చచ్చే వరకు కూడా ఆ వస్త్రాన్ని వారు తీయరు. ఎంత విచారకరం. ప్రియమైనటువంటి వారులారా, వారిని సమర్థవంతంగా దేవుని యొక్క ఆత్మ సహాయం చేత మనం ఎదుర్కోకపోతే మన వ్యక్తిగత జీవితాలను, మన కుటుంబాలను వారు డిస్ట్రాయ్ చేస్తాడు, నాశనం చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది కదా, ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు వాడు. ఈ లాక్డౌన్ సమయంలో వాడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు, ఎలా దొరుకుతారా అని. దైవికంగా ఎదుగుతున్నటువంటి కుటుంబాలను వాడు ఏమీ చేయలేడు, ప్రార్థనలో ఎదుగుతున్నటువంటి కుటుంబాలని వాడు ఏమీ చేయలేడు, వాక్యంతో నింపబడుతున్నటువంటి వారిని ఏమీ చేయలేడు, ఆత్మదేవుని యొక్క సహాయాన్ని అడుగుతున్నటువంటి వారిని ఏమీ చేయలేడు. కానీ విచారించదగ్గ విషయం ఏంటంటే, ఈ లాక్డౌన్ సమయంలో చాలా మంది వారికి బందీలైపోయారు, వారి వలలో చిక్కుకుపోయారు. సాతాను యొక్క వ్యూహాలు నీవు నేను మనము కనిపెట్టకపోతే నిత్య జీవాన్ని కోల్పోతాము అనే విషయాన్ని మనము గ్రహించాల్సి ఉంది. ప్రియమైన వారులారా, మనము చాలా అలర్ట్ గా ఉండాలి. మన విరోధి అనేటువంటి అపవాది వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు, మెలకువగా ఉండాలి. సాతాను గారి యొక్క ప్రతి వ్యూహాన్ని కనిపెట్టేటటువంటి ఆధ్యాత్మిక స్థితిలోనికి నువ్వు రావాలి. వాడు పని అదే, ఎవరు దొరుకుతాడా, ఏ కుటుంబం దొరుకుతాదా అని వాడు వెతుకుతా ఉంటాడు. వాడు అలసిపోడు. నువ్వు కొన్నిసార్లు ప్రయత్నించి అలసిపోతావేమో, కానీ నిన్ను దేవుడి నుంచి దూరం చేయటానికి వాడు అలసిపోడు. వాడు తన ప్రయత్నాన్ని వాడు చేస్తూనే ఉంటాడు. ఎక్కడ నువ్వు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని బట్టి నీ జీవితాన్ని పాడు చేయటానికి, నాశనం చేయటానికి వాడు ప్రయత్నాలు ఆలోచన చేస్తూ ఉంటాడు. ప్రపంచంలో భయంకరమైనటువంటి పరిస్థితులకు కారణం వాడే. మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోవటానికి కక్షలు, ద్వేషాలు, అసూయలు, ఒకరంటే ఒకరికి పడకపోవటం, కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడకపోవటం, పక్కంటి వాళ్ళతో సమాధానంగా ఉండకపోవటం, వారిని గురించి రకరకాలుగా మాట్లాడుకోవటం, ఇది దేవుని పిల్లలకు ఉండొచ్చా? ఉండకూడదు. కానీ సాతానుడు వారిలోనికి ప్రవేశించి అలాంటి కక్షలు, అసూయలు, స్వార్థపూరితమైనటువంటి బుద్ధులు వారిలోనికి ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంటాడు, ప్రవేశింపచేస్తూ ఉంటుంటాడు. నేటి ప్రపంచంలో కానీ, ప్రజల్లో కానీ, కుటుంబంలో కానీ సమాధానం లేదు, ఐక్యత లేదు. స్వార్థం పెరిగిపోతా ఉంది, అసూయ పెరిగిపోతా ఉంది. కుటుంబాలను వాడు విచ్ఛిన్నం చేసేస్తా ఉన్నాడు, పాడు చేసేస్తా ఉన్నాడు. అందుకొరకే ప్రభువు అన్నాడు, మన విరోధి అనేటువంటి అపవాదుని గురించి మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు దావీదుని గురించి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పారు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో, ఇతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇచ్చాడు దావీదుని గూర్చి. కానీ బాల్యము నుండే సాతానుడు వ్యూహాలు పన్నుతూ ఉన్నాడు దావీదుని పడగొట్టడానికి. ఒకానొక సమయం వచ్చింది దావీదును పడగొట్టడానికి. అతడు నడి వయస్సులో దొరికిపోయాడు. వసంతకాలంలో యుద్ధానికి పోవలసినటువంటి దావీదు
తన మేడ మీద అతడు తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఊరియా భార్య బెత్షెబాను చూచాడు, పాపము చేశాడు, నరహంతకుడు అయ్యాడు, తన కుమారుని చంపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు చాలా మంది క్షణికావేశంలో చేసినటువంటి ఆ తప్పిదాలు వారికి, వారి కుటుంబాలకు ఎంతో సమస్యలను తీసుకొని వస్తా ఉన్నాయి, నెమ్మది లేని పరిస్థితులను తీసుకొని వస్తా ఉన్నాయి. సాతాను గారి యొక్క వ్యూహము అనే విషయాన్ని చాలా మంది గుర్తెరగలేకపోతా ఉన్నారు. నా 2 చేతులు జోడించి ప్రభు పేరిట ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. సాతాను గారి యొక్క వ్యూహాలు మనము కనిపెట్టు దేవుని పిల్లలము కావాలి. వారి వ్యూహాలలో మొట్టమొదటి వ్యూహం ఏంటంటే, వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట, వాడు డిసీవర్, వాడు మోసగాడు. మీరు ధ్యానించండి ఆ మాటలు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనము పరిశీలిస్తే, వాడు మోసగాడు, వాడు అబద్ధాలు ఆడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలను మోసం చేస్తాడు, మనతో అబద్ధాలు ఆడతాడు. మూడవదిగా, వాడు దేవుని యొక్క చిత్తం మనకు తెలియకుండానే, దేవుని చిత్తం మనకి తెలియకుండా ఆ చిత్తముల నుంచి మనల్ని ప్రక్కకు నెట్టేస్తాడు. వాడు ఒకటి మోసం చేస్తాడు, మనతో అబద్ధాలు ఆడతాడు, దేవుని చిత్తం నుంచి మనలను ప్రక్కకు నెట్టేస్తాడు. ఈరోజు చాలా మంది గృహాలలో వాక్యము ఉంది, ఉంటే ఏం ప్రయోజనం? చదివితే కదా. ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు పట్టుకొస్తాం, మరలా ఇంటికి వెళ్ళినప్పుడు యాస్టీస్ గా తీసుకుని వెళ్తాం, మరలా ఆదివారం పట్టుకొని వస్తాం. దానితో ఏం పనుంది మనకి? ఇంట్లో ఉందంతే. సాతాను గారికి వ్యూహం ఏంటంటే, నిన్ను వాక్యం చదవనివ్వకుండా చేస్తాడు వాడు. నువ్వు వాక్యం చదవటం వాడికి ఇష్టం ఉండదు, ప్రార్థన చేయటం వాడికి ఇష్టం ఉండదు, ఆత్మీయులతో సహవాసం చేయటం వాడికి ఇష్టం ఉండదు. వాక్యం చదువుతాను అని నువ్వు అనుకుంటే వాడు నీ మనసులో పుట్టించే ఆలోచన ఏంటో తెలుసా? ఇప్పుడేం చదువుతావులే, కాస్త పడుకోవచ్చు కదా, సీరియల్ చూడొచ్చు కదా, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడొచ్చు కదా, కాస్త బయటికి వెళ్ళొచ్చు కదా. నువ్వేమైనా చేయటానికి వాడు నిన్ను ప్రేరేపిస్తాడేమో కానీ వాక్యం చదవటానికి వాడు ఏమాత్రము కూడా ఇష్టపడడు. ఈరోజు చాలా మంది అలా ఉన్నారు. ఈ లాక్డౌన్ సమయంలో ఇంచుమించు 46-47 రోజులు ఎన్ని అధ్యాయాలు చదివావు? ఎన్ని పుస్తకాలు కంప్లీట్ చేశావు? ఎంత సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ప్రార్థనలో గడపటానికి, వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానించుకోవటానికి? కానీ సాతాను యొక్క వ్యూహానికి చాలా మంది లొంగిపోయారు. ఒక్క అధ్యాయాన్ని కూడా ధ్యానించలేని వారు కూడా ఉన్నారు ప్రియులారా. వ్యక్తిగతంగా ఒక పావు గంట ప్రార్థన చేసుకోలేనటువంటి దేవుని పిల్లలు ఉన్నారు ప్రియులారా. వీరిని ఏమనాలి? నామకార్థులనాలా, వేషధారులనాలా, భక్తిహీనులనాలా? దేవుడు 46-47 రోజులు ఇస్తే ఈ లాక్డౌన్ సమయంలో సమయాన్ని చాలా దుర్వినియోగం చేసేవారు లేకపోలేదు. కొంతమందికి ఈ లాక్డౌన్ సమయం ఎలా ఉపయోగపడిందంటే, పార్టీలు, డ్రింకింగ్ పార్టీలు. నేను ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఏదో ఒక టైంలో పార్టీ చేసుకోవటం తప్పనటం లేదు, కానీ దేవుని పిల్లలు డ్రింకింగ్ పార్టీలు. కొంతమంది ఇంటర్నెట్ ఆన్ చేసుకొని భయంకరమైనటువంటి అశ్లీల దృశ్యాలు చూసి మానసిక తృప్తిని పొందుతున్నారు. భయంకరమైనటువంటి అపవాది గారి యొక్క ఆలోచనలు వారిలోనికి వచ్చేసాయి. అందుకోసమే ఏ స్త్రీనన్నా గాని, ఏ సహోదరునన్నా గాని తప్పుడు ఉద్దేశంతో చూడటం వీరికి అలవాటైపోయింది.
అందుకోసం అపోస్తులైనటువంటి పౌలు రాస్తాడు కదా, అపవాది తన కుయుక్తి చేత అవ్వను మోసగించాడు. ఈరోజు చాలా మంది మోసగించబడతా ఉన్నారు. దేవుడు అనుకున్నాడు, నేను చాలా స్ట్రిక్ట్ గా వీరికి ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి ఆ పండు తినరు అని అనుకున్నాడు దేవుడు. కానీ ఆ సమయంలోనే సాతానుడు ఎంటర్ అయ్యాడు. దేవుడు తినొద్దన్నాడా అని చాలా స్వీట్ గా అన్నాడు. వాడి వాయిస్ ఎంత స్వీట్ గా ఉంటుందో. ఎందుకోసమంటే పరలోకంలో వాడు పాడుతూ ఉంటుంటే ఆ పరలోకం అంతా కూడా మమైకమైపోయేది ప్రియులరా. అంత స్వీట్ గా ఉంటది వాడి వాయిస్. సాతానుడు నీ మైండ్ని టార్గెట్ చేస్తాడు. వాడి యొక్క వ్యూహాలలో మొట్టమొదటి వ్యూహం ఏంటంటే వాడు నీ మైండ్ని టార్గెట్ చేస్తాడు. నీ మైండ్ని టార్గెట్ చేస్తే నీ శరీరం అంతా కూడా వారి కంట్రోల్లోనికి వచ్చేస్తుంది. అందుకోసమే నువ్వు వేటినైతే చూడకూడదో వాటినే చూపిస్తాడు. ఏ ఆకర్షణకైతే నువ్వు పడిపోతావో ఆ ఆకర్షణనే నీ ముందుకు తీసుకుని వస్తాడు. నేడు లోకంలో చాలా మంది వాడికి చిక్కిపోయారు, వాడికి బందీలైపోయారు. నాకు దక్కంది మరొకరికి దక్కకూడదు. ఈరోజు యవన సమాజాన్ని మీరు పరిశీలించి చూడండి. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ప్రేమించిన తర్వాత ఆ ప్రేమించినటువంటి అమ్మాయి వాడికి దక్కకపోయేసరికి కత్తితో దాడి చేయటం, యాసిడ్లు పోసేయటం, ఆ అమ్మాయిని చంపేయటం ఏదో చేస్తున్నాడు. నాకు దక్కని అమ్మాయి ఎవరికి దక్కకూడదు. ఇది ఎవరి ఆలోచన అంటే సాతానుడు వారిలోనికి ప్రవేశించి వారి ఆలోచించి నరహంతకుడు. ఈరోజు ఎంతో మంది యవన బిడ్డల జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి. వైజాగ్లో నాకు తెలిసినటువంటి ఒక తమ్ముడు, వాడు చర్చిలో చాలా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాడు. పోకిరి బ్యాచీతో వాడు సహవాసం చేసి వాడు డ్రగ్కి, హెరాయిన్కి ఎడిక్ట్ అయిపోయాడు. వైజాగ్లో వాళ్ళ తల్లిదండ్రులు హైలీ డాక్టర్స్. తండ్రి డాక్టరే, తల్లి డాక్టరే. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. అందుకోసమే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. ఈరోజు యవనస్తుల యొక్క సహవాసం ఎవరితో? ఆ యవనస్తుడు డ్రగ్స్ కి, హెరాయిన్ కి బానిసై. ఈ విషయం ఆ డాక్టర్స్ తల్లిదండ్రులకి తెలిసి ఆ కుమారుణ్ణి 2 రోజులు రూములో పెట్టి తాళం వేసేశారు. ఏం జరిగిందో చెప్పమంటారా? ఆ రూములో ఉన్నటువంటి ఆ వస్తువులన్నింటినీ కూడా పగలగొడేశాడు. వాడి రూములో ఉన్నటువంటి బెడ్ అంతటిని కూడా చింపేశాడు. అంటే వాడికి ఆ టైంకి ఆ డ్రగ్ కానీ ఆ హెరాయిన్ కానీ అందకపోతే వాడికి పిచ్చి పట్టినట్లుగా అయిపోతుంది. ఈరోజు చాలా మంది యవనస్తులు డ్రగ్స్ కి బానిసైపోయారు, హెరాయిన్కి బానిసైపోయారు, త్రాగుడికి బానిసైపోయారు, భయంకరమైనటువంటి చెడు అలవాట్లకి బానిసైపోయారు. ఈ మాటలు వినిచినటువంటి నీవు దేనికి బానిసైపోయావు? అపవాది గారి యొక్క వ్యూహానికి ఈరోజు చాలా మంది బానిసైపోయారు. నా ప్రియమైనటువంటి సంగమా, సోరేకలోయలో సంసోనుతో దెలీలా మాట్లాడుతుంది. నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే నీ బలం ఎక్కడుందో చెప్పు. నీకు నా మీద నిజంగా ప్రేమ లేదు. ఆ యవనస్తుల్లోనికి సాతానుడు ప్రవేశించి ఈ అమ్మాయితో ఏమంటాడంటే, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే బీచ్కి రావచ్చు కదా, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే పార్క్ రావచ్చు కదా, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే సినిమాకి రావచ్చు కదా, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి రావచ్చు కదా. అలాగే నమ్మి ఒక అమ్మాయి ఈ అబ్బాయి చెప్పాడు అని ఆ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తే ఆ అమ్మాయికి మొత్తం మంది ఇచ్చి పాడు చేసేశారు యవనస్తులు.
ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, జాగ్రత్త. సాతాను గారి ఆ యొక్క మోసానికి ఈరోజు చాలా మంది యవన బిడ్డలు బలైపోతూ ఉన్నారు. ప్రభు పేరిట ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ నేను చెప్తా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నీ మైండ్ని టార్గెట్ చేస్తాడు. నేను కంట్రోల్లోనికి తీసుకుని రావటం కోసం వాడు ఫస్ట్ వేసేటటువంటి ఎర ఏంటంటే వాడు నీ మైండ్ మీద వాడు టార్గెట్ చేస్తాడు. వాడు నీతో అబద్ధాలు చెప్తాడు. వాక్యం సెలవిస్తుంది కదా, వాడు అబద్ధములకు జనకుడు, అబద్ధాలకు జనకుడు. ఈరోజు చిన్న అబద్ధము ద్వారా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. చిన్న అబద్ధం ద్వారా ఎన్నో కుటుంబాలు కూలిపోయాయి. జీవితం నాశనమయ్యేది అబద్ధాల వల్ల అనే విషయాన్ని చాలా మంది గుర్తురగట్లేదు. రోజుకి 24 గంటలు 8 గంటలు నిద్రకి తీసేస్తే ఈ లెక్క మీరు రాసుకోండి, 16 గంటలు. ఈ 16 గంటల్లో ఆడే అబద్ధాలు ఎంతో తెలుసా ప్రియులారా? రోజుకి ఒక వ్యక్తి 1 గంటకి 7 అబద్ధాలు ఆడతాడంట. ఈ లెక్క సెల్ ఫోన్ రాకముందు ఈ లెక్క మీరు వేయండి. 16 × 7 112 అబద్ధాలు. 365 రోజులకి 24 గంటలు. 365 రోజులు, రోజుకి 24 గంటలు. ఈ లెక్క వేయండి. మొత్తానికి సంవత్సరంలో 8760 గంటలకి మనిషి ఆడేటటువంటి అబద్ధాలు ఎన్నో తెలుసు ప్రియులరా? 16 × 365 మీరు కొట్టి చూడండి, 5840 గంటలైతే ఆ వ్యక్తి ఆడేటటువంటి అబద్ధాలు. ఒక వ్యక్తి 70 సంవత్సరాలు బ్రతికితే అతడు ఆడేటటువంటి అబద్ధాలు ఎన్నో తెలుసా ప్రియులరా? 28 లక్షల అబద్ధాలు ఆడతాడంట. మనం ఆదిమ సంఘంలో చూస్తే అననీయ సప్పీరాలు ఆడిన ఒక్క అబద్ధానికే వారి ప్రాణాన్ని కోల్పోతే మనం ఆడినటువంటి అబద్ధాలకు మనమేమవ్వాలి? మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథములో దేవుడు రాయించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట 20వ అధ్యాయం 16వ వచనములో, అబద్ధము యెహోవాకు అసహ్యము, అబద్ధములాడు నాలుక ఆయన కోసివేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మొట్టమొదటి విషయం వాడు మోసము చేయవాడు. రెండో విషయం చెప్తున్నాను, వాడు నాశనము చేయవాడు. వాడు డిస్ట్రాయిడ్, వాడు నాశనము చేసేవాడు. వాక్యం సెలవిస్తుంది కదా, 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనములో, ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఏ కుటుంబాన్ని నాశనం చేద్దామా? ఏ యవనస్తుని నాశనం చేద్దామా? ఏ ఆత్మీయను నాశనం చేద్దామా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు డిస్ట్రాయిడ్, వాడు నాశనం చేసేవాడు. దేని నాశనం చేస్తాడు? ఎలా నాశనం చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ శరీరాన్ని నాశనం చేస్తాడు. నిన్ను నాశనం చేయటానికి నీకు బాధలు, శ్రమలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, కష్టాలు, వ్యాధి, రోగాన్ని వాడు కలుగజేస్తాడు. మూడవది, దేవుని యందు నువ్వు నిరీక్షణను కోల్పోయేటట్లుగా దేవుని మీద నీకు అసహనాన్ని కలుగజేస్తాడు. ఎలా కలుగజేస్తాడో తెలుసా? నీ దేవుడు నీకు ఏం చేశాడు? నువ్వు రోగంలో ఉన్నప్పుడు నీ దేవుడు నిన్ను తగ్గించాడా? నీ వ్యాధిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచాడా? నీ కుటుంబానికి ఎందుకని కష్టాలు రావాలి అని దేవుని మీద అసహనాన్ని కలుగజేస్తాడు. మొట్టమొదటిగా నీ శరీరాన్ని, తుచ్చమైన కోరికలు నీలో కలగచేసి నీ శరీరాన్ని వాడు అపవిత్రపరుస్తాడు. వాడు నరహంతకుడు, వాడు నాశనము చేసేవాడు. యోబు దగ్గరికి సాతానుడు వచ్చి అన్నటువంటి మాట ఏంటో మనకు తెలుసు కదా. ఏమన్నాడు సాతానుడు? నువ్వు అతను చుట్టూ కంచె వేశావు కాబట్టి అతను నిన్ను దూషించటం లేదు. ఒక్కసారి అతనికి కలిగినటువంటి సమస్తానంతటినీ కూడా నువ్వు తీసేసి చూడు, నీ ముఖం ఎదుటే నిన్ను దూషిస్తాడు అని అన్నాడు. ఆ రీతిగానే
యోబుకు కలిగినటువంటి సమస్తాన్ని దేవుడు తీసేయగా, యోబు తన నోటి మాట చేతనైనను కూడా దేవుని దూషించలేదు. మరలా ఏమంటాడు అపవాది? అతనికి నువ్వు ఆరోగ్యాన్ని ఇచ్చావు కాబట్టి అతను నిన్ను దూషించటం లేదు. అతనికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని నువ్వు క్షీణింపచేసి చూడు, అతడు నీ ముఖం ఎదుటే నిన్ను దూషిస్తాడు. ఆస్తి పోయింది, బిడ్డలను కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు, తన ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. భయంకరమైనటువంటి వ్యాధితో, చిల్లపెంకుతో తన యొక్క కురుపులను పొడుచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కూడా అతడు తన యథార్థతను విడిచిపెట్టలేదు. దేవుడు అనుమతిస్తేనే తప్ప సాతానుడు నిన్నేమీ చేయలేడు అనే విషయాన్ని ఈ లేఖనాన్ని బట్టి మనము గుర్తిరగాలి. హోలీ స్పిరిట్ అద్భుతమైనటువంటి మాట యోబుని గురించి రాయించాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు మీరు చదవండి. లేఖనాలలో యోబు గ్రంథంలో నాకు బాగా నచ్చినటువంటి మాట ఏంటంటే 27వ అధ్యాయము 5వ వచనం చివరి మాట, నేను మరణమగునంత వరకు కూడా నేను యథార్థతను విడిచిపెట్టను. చచ్చిపోతానేమో కానీ నేను యథార్థతను విడిచిపెట్టను. అందుకొరకే యోబుని గురించి దేవుడు అన్నటువంటి అద్భుతమైనటువంటి మాట, ఇతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, భూమి మీద ఇలాంటి వాడు లేడు అని యోబుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమే మనల్ని గూర్చి కూడా దేవుడు ఇవ్వాలి. ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో, వ్యాధితో, బలహీనతతో ఉన్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఈ రీతిగా ప్రార్థిస్తున్నాడు. దేవా, నాలో ఉన్నటువంటి బలహీనతను తీసేవా, నాకున్నటువంటి ఆ వ్యాధిని తీసేవా, ఆ ముళ్ళును తీసేవా. దేవుడు అన్నటువంటి మాట, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలు అని అన్నాడు దేవుడు. వాడు మన శరీరం మీద వాడు దాడి చేస్తాడు. వాడు నాశనం చేయవాడు కదా. మీరు ఈ మాటలు మీరు రాసుకొని ధ్యానించండి. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 7, 8, 13 వచనములు. శరీరానుసారులు శరీర విషయముల మీదే మనసు ఉంచుతారు. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు. ఇంకా శరీరానుసారముగా మీరు ప్రవర్తిస్తే మీరు చావవలసిన వారై ఉందురు. శరీరానుసారమైనటువంటి మనస్సు అది దేవునికి విరోధమైనది, అది దేవుని సంతోషపరచదు, ధర్మశాస్త్రానికి లోబడనివ్వడు. ఎందుకోసమంటే శరీరాన్ని అపవిత్రమైనటువంటి ఆలోచనలతో సాతానుడు నింపేస్తాడు గనుక. నా ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడ్డలారా, మైకేల్ జాక్సన్ గురించి ఒక మాట నేను మీతో చెప్పాలి. ద కింగ్ ఆఫ్ పాప్. అతడు 120 సంవత్సరాలు బ్రతకాలి అని అనుకున్నాడు. అతని చుట్టూ 12 మంది డాక్టర్లు ఉండేవారంట ప్రియులరా. అతని యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉందో అని చూడటం కోసం. అతడు ఏమి తినాలన్నా కానీ ల్యాబొరేటరీలో టెస్ట్ చేయబడి వస్తేనే తప్ప అతడు తినేవాడు కాదంట. అలాంటి మైకేల్ జాక్సన్ 26 సార్లు తన నల్లటి శరీరాన్ని తెల్లగా చేసుకోవటం కోసం కోయించేసుకున్నాడు. 26 సార్లు సర్జరీ చేయించుకున్నాడు. ఆ నొప్పులు భరించుకోలేక అతను పవర్ఫుల్ ఇంజెక్షన్స్ తీసుకున్నాడు. ఒకనొక సమయంలో ఆ నొప్పులు భరించలేక మోతాదుకు మించి అతను డోస్ తీసుకోవటంతో ఆ రాత్రి చచ్చిపోయాడు మైకేల్ జాక్సన్. ఒకడు సర్వలోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనం? జీవితం విలువైనది, ఇది అశాశ్వతమైనది. శాశ్వతమైనటువంటి ఆ పరలోక రాజ్యములో నువ్వు ఉండాలంటే ప్రభువుకి ఇష్టమైన పిల్లలుగా మనము జీవించాలి. సాతాన్ని సంతోషపెట్టే వారంగా కాదు, అపవాది గారి వ్యూహానికి లొంగిపోయే వారంగా కాదు, దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలంగా
మనము జీవించాల్సిన ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చిన్న కుమారుడు భయంకరమైనటువంటి వ్యభిచారపు స్త్రీలతో తిరిగాడు, దుర్వ్యాపారము చేశాడు, భయంకరంగా తండ్రి దగ్గర నుంచి ఆస్తిని పట్టుకొని పోయాడు. కానీ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, అతనికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట్లో ఒక పనివారిగా ఉంటే చాలు. నేనేమంటానంటే, నువ్వు ఎంతగా చెడిపోయినా, ఎంతగా పాడైపోయినా, నీ జీవితం ఎంతగా నాశనమైపోయినా, దేవుని తోట నువ్వు తిరగలిగితే, తండ్రి నన్ను క్షమించు అని అడగలిగితే, ఆయన కనికరించడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకోసమే వాక్యం సెలవిస్తూ ఉంది. లూకాసు సువార్త 15వ అధ్యాయము 9-10 వచనాల్లో 99 నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే ఒక పాపి విషయమే పరలోకములో అత్యధికమైన సంతోషం కలుగుతుంది. ఈ లాక్డౌన్ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, సాతాను గారి యొక్క వ్యూహానికి ఒకవేళ నువ్వు లొంగిపోతే, పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగితే, ఆయన కనికరించి తన ప్రశస్తమైనటువంటి రక్తంలో నేను కడిగి శుద్ధీకరించాలని ఆశపడుతున్న దేవుడు. మూడో విషయం చెప్పి నేను ముగింపులోనికి వస్తాను. సాతానుడు వాడు రోలర్, వాడు పరిపాలించేవాడు. దేవుని చిత్తం మన జీవితాల్లో జరగకుండా చేస్తాడు వాడు. నా జీవితంలో దేవుని చిత్తాన్ని మనం చేయకుండా వాడు చేయటానికి ఎన్ని వ్యూహాలు పన్నుతాడో. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి మనము దేవుని చిత్తాన్ని చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు దేవుని పిల్లలకి ఎంత మంచి లోక పద్ధతిలో వాక్యం సెలవిస్తుంది కదా. యాకోబు పత్రికలో, లోకముతో స్నేహము చేయవాడు దేవునికి శత్రువు అవుతాడు. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి మాట, లోకమును దాని ఆశయు గతించిపోతాయి గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుని పిల్లలకి ముహూర్తాలు, గంటలు, వారి వివాహాలు చూడండి, అవి పరిశుద్ధ వివాహాలా లేకపోతే లోకస్తులు చేసుకునేటటువంటి వివాహాలా? రాత్రి అంతా కూడా తప్పతాగి డాన్సులు వేసి ఆ పెళ్లి కొడుకు కూడా నచ్చినటువంటి పాటలు వేయించుకొని ఉదయాన్నే పాస్టర్ గారు వెళ్ళి ఆ పరిశుద్ధ వివాహం కొరకు వారిని లేపి సిద్ధపరిచి పరిశుద్ధ 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 ప్రభువా అని పాడుతూ స్టేజ్ మీదకి తీసుకుని రావాలి. ఎంత విచారకరం! మేమేమైనా కానీ లోక పద్ధతులు చేయొద్దంటే ఎంత పౌరుషం వచ్చేస్తుందో మనిషికి వచ్చినట్లుగా. లోక పద్ధతులు చేయటం అది వాక్యానుసారం కాదు, అది దేవుని చిత్తానికి వ్యతిరేకం అని తెలుసుకునే కొంతమంది చేస్తారు. అది మన కుటుంబాలకి క్షేమము కానే కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది కదా, సర్వాచిత్తంబు నీదేనయ్యా, ఏది చేసినా గాని మా ఇష్టమయ్యా. పాట ఏమో అని సర్వాచిత్తంబు నీదేనయ్యా, ఏదైనా గాని మేము మా ఇష్ట ప్రకారంగా చేస్తామయ్యా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు, తండ్రి నా ఇష్టము నెరవేర్చుకోవటానికి ఈ లోకానికి నేను రాలేదయ్యా, అయ్యా నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి అయ్యా నిన్ను మహిమపరిచానయ్యా. అయ్యా కుమారుడైనటువంటి క్రీస్తే తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చినప్పుడు ఆయన పిల్లలమైనటువంటి మనము ఆయన చిత్తం చేసే విషయంలో ఎలా ఉన్నాము అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారు, నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో మనల్ని మనము పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. అపవాది గారి యొక్క వ్యూహాలకి మనము లొంగిపోకుండా, లోబడిపోకుండా ఉండటం కొరకు వారి వ్యూహాలు మనము కనిపెడదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం అడుగుదాం. వ్యక్తిగతంగా ప్రార్థనలో మనము నలిగిపోదాం, వాక్యంతో మనము నింపబడదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనము అడుగుదాం. తద్వారా
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఆ వాక్యము నీ జీవితపు నెరవేర్పులోనికి రావాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ మాటలు చెప్పి నేను ముగింపులోనికి వస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. మీరు పోరాడినది అధికారులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, దురాత్మ సమూహములతో మీరు పోరాడాలి. పోరాడాలంటే ఆ దైవిక శక్తి మీలోనికి రావాలి. 6:16 అంటాడు, అపవాది అగ్ని బాణములన్నింటినీ కూడా ఆర్పుటకు మీరు శక్తిమంతులు కావాలి. అట్టి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వర్తమానాన్ని విన్నటువంటి నీకు నాకు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక మంచి సమర్పణతో, తీర్మానముతో, ప్రభువా, సాతాను గారి యొక్క వ్యూహానికి, వారి యొక్క తంత్రాలకి, వారి యొక్క ఎరలకు, వారి యొక్క ఆకర్షణలకు అయ్యా నేను లొంగిపోయానయ్యా. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సోదరుడా, సోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేనికి లొంగిపోయావో, దేనికి ఆకర్షితులైపోయావో దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉంటుండగా పశ్చాత్తాప్తుడివై దేవుని తట్టు నువ్వు తిరగలిగితే, ఆయన కనికరించడానికి, మన పాపములను మనం ఒప్పుకుంటే, ఆయన నమ్మదగిన వాడు గనుక, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయటానికి ఇష్టపడుతుంటుండగా, కనికరించుము నాయనా, క్షమించుము ప్రభా, మీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నానని దేవుని యొద్ద మనం పశ్చాత్తాపడగలిగితే, ఆయన కనికరించడానికి ఆయన ఇష్టపడుతుంటుండగా, ఆయన మనల్ని దర్శించడానికి ఇష్టపడుతుంటుండగా, ఒక్క కన్నీటి బొట్టునైనా మనము దేవుని ఎదుట మనము కారుద్దాం ప్రియమైన వాళ్ళరా, పశ్చాత్తాపడదాం ప్రియమైనటువంటి వాళ్ళరా. మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని, దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని, ఆ రహస్య జీవితాన్ని దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకుందాం. ఆయన కనికరిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా మీ దాసుని ప్రభుని చాలా ఆవేశంగా పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా మీరు ఇచ్చిన ఆత్మావేశము చేత అయ్యా మీ పిల్లల ప్రభునిన మీ యొక్క స్వారూప్యములోనికి రావటం కొరకు ప్రభునిన అపవాది గారి యొక్క వ్యూహాలన్నింటినీ కూడా ప్రభునిన జయించటకు శక్తిమంతులు కావాలని ప్రభా, మీరు ఇచ్చినటువంటి వర్తమానమును బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. విన్న వర్తమానమును బట్టి నాయన ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రాలు మీరు వెలిగించండి అయ్యా. అయ్యా అయ్యా లోతైన పశ్చాత్తాపంలోనికి నడిపించండి నాన్న. అయ్యా పరివర్తనలోనికి నడిపించండి నాన్న. మారు మనసులోనికి నడిపించండి ప్రభు. అయ్యా విత్తబడినటువంటి వాక్యము ప్రభు దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోకుండా నానా నూరత్తులుగా ఫలింపచేయండి. అయ్యా విన్న వర్తమానమును బట్టి ప్రభు, ఎవరో ప్రభునైనా అయ్యా నీ మీద ప్రభు సేవకుల మీద ఆయాసం పెంచుకోక ప్రభునైనా ఒక్కసారి ఆ వర్తమానమును బట్టి తమను తాము పరిశీలించుకోగలిగేటటువంటి కృప నిమ్మని ప్రార్థిస్తూ ప్రభునైనా అయ్యా నన్ను, మీ పిల్లల్ని ప్రభు మీ సంరక్షణకు, మీ కాపుదలకు అప్పగించుకుంటూ విన్న వర్తమానము ప్రభ నాలో మాలో నూరంతలుగా ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సన్నిధి, సమాధానము, కాపుదల. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సన్నిధి, సమాధానము, కాపుదల. ఈ ప్రశస్తమైనటువంటి నైనా అయా ఆరాధనలో ప్రభా వర్తమానాన్ని వీక్షించినటువంటి మీ పిల్లలకు, వారి కుటుంబాలకు, అయా విన్నటువంటి వర్తమానానికి ప్రభు వచ్చు పర్యాంతము సదాకాలముని పవిత్రాత్మ తోడై ఉండి నడిపించి బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి వారు, ఒక చిన్న మనవి. ఈ వర్తమానాన్ని వీక్షిస్తుంటున్నటువంటి మీరు మాత్రమే కాదు, మీకు తెలిసినటువంటి వారికి కూడా ఈ వర్తమానాన్ని మీరు ఫార్వర్డ్ చేయండి. వారిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వర్తమానాల ద్వారా మీరు ఆత్మీయ మేలులు పొందుతున్నారని నమ్మి విశ్వసించి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరోసారి మీ అందరికీ